నీ సంగతి ఏమిటన్నారు ద్రౌపది. ఆమె విప్పారుకున్నటువంటి వెంట్రుకల వారు ఇలా పట్టుకొని, స్వామి వీరంతా ధర్మశాస్త్రవేత్తలు, మీ ఇష్టం. ఈ కురులను వాడు చేత్తో పట్టి లాగాడు సభలోకి. ఆ వనజాననం కురుకులాపశదుండు గడంగి రాజసూయాపృథమ్మునందు వసుధామల మంత్ర పవిత్ర వారి ధారావళి చేసి పావనములైన శిరోజములను తెమల్చి పాపావహుడీడ్చి తెచ్చే. మీకు సంధి చేద్దామని మా పెద్దలన్నట్టుగా మీకు సంకల్పం కలగ్గానే కొంచెం ఒక్కసారి ఈ వెంట్రుకలను గుర్తుపెట్టుకోమని. ఇక మీ ఇష్టం. వీరంతా యుద్ధం చేసేట్టు కనపడలేవుకి బడాయి ధర్మవేత్తలు వీరు. భారత వీరమాతయకు భాగ్యము ప్రాప్తిలు అత్తగారి కంచు ఊరక చూచి చూడనటులట్టుంటిమి. ఇన్నాళ్ళు మా అత్తగారికి భారత వీరమాత అనే పేరు జరుగుతుందని ఓపిక పట్టాం. భారత వీరమాతయగు భాగ్యము ప్రాప్తిలు అత్తగారి కంచు ఊరక చూచి చూడనటులుంటివి. కానీ ఆమెకు దక్కకున్న ఆ గౌరవ లక్ష్మి లభ్యమగుగావుత కుమారుల కన్న బాహిడింబారమణీలలామకు సుభద్రకు ఈ ద్రుపదాత్మజాతకు. ఆ యోగం వాళ్ళకి లేకపోతే మా పిల్లలే యుద్ధం చేస్తారు, పర్వాలేదన్నది. మా నాన్నగారు వృద్ధుడైనా వచ్చాడు పంజాబ్ నుంచి. మా సోదరుడు దృష్టజుమ్నాథుడు ఉన్నారు, సహదేవుడు చేస్తారంటున్నాడు, సాత్యకి ఉన్నాడు, చాలండి యుద్ధమే చెప్పిరాండి అన్నది. ద్వాపరే ద్రౌపదీ శక్తి. ఆమె అనకపోతే ఆ పని జరుగుతుందే? అవి యొక్క వీరభారత కులాంగన కంటి కవోష్ట బాష్ప బిందువులు ధరిత్రిపై గురుయు దుర్భర దుస్సహ దుర్దినమ్ములు. అయ్యవి 10 మందిలో ఒక మహాసతి పైట చరంగు బట్టి ధర్మూ దివద్రావిన రక్కసి ప్రభుత్వము లాగిన దుర్ముహూర్తము. ఏ కౌరవులు బ్రతకడానికి వీలు లేదు. వారి సంహారం అయితే కానీ ద్రౌపది ఆగ్రహ శాంతి లేదు. నీ ఇష్టం అన్నది. అమ్మా నీకెందుకు చేసేవాడిని నేనున్నా కదా, నీకేం అధైర్యం లేదు బొమ్మ. బయలుదేరారు స్వామి. రేవతీ నక్షత్రంలో శైల్య సుగ్రీవ మేఘపుష్ప వలాహక దివ్యాశ్వ బంధురమైనటువంటి రథం. సాత్యకి రారా అన్నారు. శ్రీకృష్ణస్వామి అవతారం ఒకటైనా భాగవతంలో అనుచరుడు వేరు, భారతంలో అనుచరుడు వేరు. భాగవతంలో అనుచరుడు ఉద్ధవుడు, భారతంలో అనుచరుడు సాత్యకి. ఇక్కడ ప్రకరణాన్ని బట్టి ఇది రణరంగ ప్రకరణం గనక, రాజనీతి గనక, ధర్మ విచారం గనక, అది కేవల బ్రహ్మానంద అనుభవం గనక తేడా ఇది రెండిటికి. ఇక్కడ సాత్యకి శత్రువు స్వల్పుడైనా మనం ఉపేక్ష చేయకూడదు. శంఖ చక్ర గద పద్మ ఖడ్గాదులు పెట్టమన్నారు. శైవ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలనే దివ్య జాతి యందు పుట్టిన ఉత్తమోత్తమైన కాంతివంతమైన 4 గుర్రాలు, దారుకుడనే సారథి. రేవతీ నక్షత్రం సాధన తార. ఎవరికి? తనగ్గాదు, అర్జునుడికి. ఎందుకని? యజమాని తరఫున వెళ్ళే దౌత్యం గనక. నక్షత్రాలు అన్నిటికీ అన్నీ చూడకూడదండి. పిల్లవాడిని కన్నది కోడలు ఇంటికి తేవాలంటే ఆ పిల్లవాడి నక్షత్రం చూడాలి కానీ కోడల నక్షత్రం చూడకూడదు. కొడుకు కోడలు అట్లా పెట్టాలి. ఏ నక్షత్రము? ఇప్పుడు యజమాని నక్షత్రం చూడాలి. సాధన తార. బయలుదేరారు. సంజయుడు వెళ్ళాడు, చెప్పాడు విషయం. ముసలమ్మ గారికి కూడా చెవున పడ్డది. నా మేనల్లుడు కార్యవాదియకు కృష్ణస్వామి లోకావన వ్యామోగమ్మున రాయబారి అయి రానయ్యుండే రానిమ్ము అతండే మంచాడునో అంతులు సుతులు ఏ రీతి మన్నింతురో ఏ మార్గమున వత్తురో
తెలియు నేడే విశ్వవిఖ్యాతమై. రాని మా మేనల్లుడు వస్తాడట చూడండి ఈ కవి తమాషా. లోకావనం వ్యామోహమునట, లోకాన్ని రక్షించాలనే వ్యామోహంతో వస్తాడు. అంటే జరిగే పని కాదుగా. ఆయనకు వ్యామోహం లేకపోయినా ఉన్నట్టు కల్పించారు తమాషా కవి కల్పన. విన్నాడా దుర్మార్గుడు, ఎన్నేని బ్రతిమాలి చెప్పి తిని తండ్రి నా సుతుల్ ధర్మ సంపన్నుల్ వారలరణ్య ఖేదము సహింపలేరు పిల్పింపుమి నన్నేడ్పింపకుము అన్నదమ్ములకు పంతమేమి మీరు ప్రేమ ఔన్నత్యమున ఉండుడంచు వినినావా దుష్ట దుర్యోధన. ఎందుకు వింటావురా? స్త్రీ అయి ఆపయ వృద్ధయై విధవయై దీనంబుగా కుంతి ఏదో ఉన్మాదిని మోలె ప్రేలెనని అభ్యూహించితే గాని, స్త్రీ ముసలమ్మ విధవ అప్రయోజకురాలు ఏదో ఒడుక్కుంటుంది ఏమిటనుకున్నావు, అంతే కదూ. ఈ స్త్రీ యందు ఎట్టి మహత్తరానితర శక్తి ప్రాజ్ఞలు ఏ పారెనో నీ ఆత్మంగనకుంటివి. ఇప్పుడైనన్ వీక్షింతువా కౌరవా. భారతంలో ఒక్కో క్యారెక్టర్ ఒక్కో అద్భుతం అండి. మా అనేక పాత్రము చిత్రాలు కలిగిన గ్రంథం. కుంతి ఆమెకు ఆవేతం, గాంధారి ఆమె కెపాసిటీ వేరు, సత్యవతి ఆమె స్వరూపం వేరు. ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకోండి, ఒక్కో రూపంలో చూడండి. కుంతి ఎంత గొప్పదో ఏడాది పరీక్షించి దూర్వాస మహర్షి వారు సర్టిఫికెట్ ఇచ్చారు. అందుకే ఈ పిల్లల్ని ఆమె పెంచగలిగింది. అంత ఓర్పు సహనం జగత్తులో ఎక్కడ నభూతో నభవిష్యతి. పాండురాజు మరణించాడు. సవతి మాద్రి కుంతి ఇద్దరికీ పేచీ వచ్చింది. ఎవరు సహగమనం చెయ్యాలి? పెద్ద భార్య నాకు రైట్స్ అన్నది కుంతి. అమ్మా నిజమే కానీ నా వల్ల మరణించాడు ఆయన, నేను మరణించడం మంచిదన్నది. నీ వల్ల కానీ నా వల్ల కానీ ఒప్పుకోనున్నది. ఒక్క మాట అన్నది అప్పుడు మాద్రి, తల్లి నా కోసం కాదు ఈ మాట, పిల్లల కోసం చెబుతున్నా. నేను మరణించి నువ్వు బతికి ఉంటే 5గురు తల్లి గల పిల్లలు అవుతారు. నువ్వే మరణించి నేనుంటే అలా నీ కొడుకుల్ని నేను పెంచుతానని చెప్పలేను అన్నది. అంతే, నా మనస్సు నాకే నమ్మకం లేదు. సవతి కొడుకుల్ని పరమ ప్రేమాను ఆదరంతో చూచిన మహాయిల్లా. రాజ్య పట్టాభిషేకం అయింది. అమ్మా శత్రువులందరినీ చంపమన్నావు, రాజ్య పట్టాభిషేకం అయింది. ఇప్పుడు నువ్వు ధృతరాష్ట్ర గాంధారుల వెంట అరణ్యానికి వెళ్తానంటావేమిటన్నారు. ఎవరా మిమ్మల్ని యుద్ధం చెయ్యమన్నది మీ రాజభోగాలు నేను అనుభవించడానికా? మీ తండ్రి గారి పేరు నిలిపి మీ క్షాత్రధర్మ నిర్వహణ చెయ్యమని మీకు చెప్పడానికి కానీ నేను చేయవలసిన ధర్మం నాదేను. ఇంత విలక్షణమైన వివిక్తమైన స్త్రీ ఉండదు. ధరణిన్ పుట్టినదాది నీ సలుపు దుస్తంత్రౌఘమీనాటికి పరిణామోన్ముఖమయ్యే త్వరలో చూచదు పాండురాజ మహిషీ ప్రజ్ఞా ప్రభావములను పరిపూర్ణ ప్రతిపన్న పాండవ ధనుఃపాండిత్య సౌందర్యం. చూస్తావుగా స్వామి, కృష్ణస్వామి వచ్చారు, అడిగింది కుంతి. ఇది కవి కల్పన అనుకోండి, తమాషా. ఏమయ్యా 5 ఊళ్ళు ఇచ్చిన చాలు మాకనిరట. 5 ఊళ్ళు ఇస్తే చాలున్నట్టుగా మా పెద్దవాడు, వాడి బుద్ధి అంతే రేపు. నేను చెబుతున్నా విను. ఇచ్చిన నర్ధరాజ్యపదమిమ్మనుము, ఖచ్చితంగా చెప్పేసి ఇచ్చిన నర్ధరాజ్యపదమిమ్మనుము అట్లు పొసంగదేవియుల్ వచ్చిన లోటు లేదు. 5 పల్లెల గోరికడింపకున్నచో చచ్చదరో వృధాసుతులు.
శక్తియు పౌరుషమేర్పడంగా తామిచ్చకు వచ్చినట్లు గడియింతురు రాజ్యము వీరభోజ్యము. ఇలా కుంతి చెప్పిందంటారు. స్వామి బయలుదేరారు. రంగారు బంగారు కాంతులు కలిగిన దివ్య చందనం ఆకాశం మీద ఉదయించిన భానుమండలం వల్ల తేజోవంతమై నడిచి వస్తున్నది. నడిచి ఎక్కడి దాకా వచ్చింది? హస్తినాపుర ప్రాంతానికి వచ్చింది. వృకస్థలంలో మకాన్ చేశారు. తెల్లవారితే హస్తినకు వెళ్ళాలి. అక్కడి నుంచి వచ్చే శ్రీకృష్ణ రాయబారం ధర్మరాజు యొక్క విజ్ఞాపన విని, నా ఓపినంత వరకు ప్రయత్నిస్తా, జరగటం జరగకపోవటం అది దైవ నిర్ణయం, వారి కర్మఫలం. నా ప్రయత్నంలో ఏ లోపం ఉండదన్నారు. రేవతి నక్షత్రంలో స్వామి ప్రయాణం చేశారు. రేవతి నక్షత్రం శ్రీకృష్ణస్వామి వారికి సాధన తార. నిన్న కొంచెం పొరపాటు, అర్జునుడికి సాధన తారన్నా. ఒక ఆయన వచ్చి నన్ను అడిగారు, గాగారి అంత యాక్టివ్గా ఉన్నందుకు చాలా సంతోషం. సభ్యులు అలా ఉండాలి. అలా సభాసదులు ఉంటే మాకెంతో చాలా ఆనందంగా ఉంటుంది. నేను 1949 చివరో తెనాల్లో 30 రోజులు రామాయణ ఉపన్యాసాలు చెప్పాను. భాగవతులు అన్నపూర్ణయ్య శాస్త్రి గారు రోజు వచ్చేవారు. కుప్పుస్వామి గారి మామగారు వెంకట సుబ్బయ్య గారు డిస్ట్రిక్ట్ జడ్జి, ఆయన ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారు. 40 మంది అడ్వకేట్స్ వచ్చేవాడు. వాళ్ళు రోజుకో ప్రశ్న వేసేవాడు. మా పెంతండ్రి గారు అధ్యక్షుడు ఈ సభకి, హరిశంకర శాస్త్రి గారు, ఆయన మహాపండితుడు. ఆయన ఏం చేశాడు, అరే ఈ ప్రశ్నలు నువ్వే ఎట్లా చేస్తావు, నువ్వే ఆలోచించుకోలేదు. ఆయన ఎప్పుడు చెప్పేవాడు కాదు. కొంచెం అనిపించేది, ఆయన చెబితే సరిపోయేది కదా ఈ బాలంతే. ఆయన చెబితే మనస్సు మనకు విచారణ ఏముంటుంది. నేను చాలా చాలా సంతోషించా. ఎందుకంటే మన మనస్సుకు బ్రెయిన్కు పదులు పెట్టించారు వాడు అడగకపోతే నాకు కొన్ని ప్రశ్నలు వచ్చేవి కావేమో. ఈనాడు రామాయణ రహస్య దర్శనం రాశానంటే అట్లాంటి ప్రశ్నల వల్లే. నరసరావుపేటలో చెబితే స్పీకర్ వచ్చేవాడు, ఆయన మాజీ స్పీకర్, జడ్జి గారు వచ్చేవాడు, చాలా బ్రెయిన్ గలవాడు ఆయన. తర్వాత ఇక్కడ లేబర్ కమిషనర్గా కూడా వచ్చాడు ఈ ఊరు. మంచి ఎక్స్పర్ట్స్, మంచి అడ్వకేట్స్ వచ్చేవాడు. వస్తే అనేక ప్రశ్నలు వస్తాయి వాళ్ళకి. ఇంతకు చెప్పొచ్చింది. అందుకని నాకు చివరికి అది నా గ్రంథంగా చేయాల్సి వచ్చింది. కారణం ఆ మేధావుల యొక్క ప్రశ్నలు, అవి మామూలు వాళ్ళు కాదు. సాధన తార అన్నది తప్పు కాదు, కృష్ణుడికి సాధన తార. అర్జునుడికి ఏమిటన్నారు? మిత్రతార. అర్జునుడిది పుబ్బా నక్షత్రం వచ్చింది కనుక కొంచెం క్లియర్గా చెప్పాలి. పుబ్బా నక్షత్రానికి రేవతి నక్షత్రం మిత్రతార అవుతుంది. ఉత్తర ఫల్గుని అయినా పరమ మిత్రతార అవుతుంది. అప్పుడు కృష్ణుడికి తార మంచిది కాదు కనుక ఉభయులకు తార బాగున్నట్టుగా చెబితే పుబ్బవుతుంది. యజమాని తారే తారవుతే అర్జునుడిని పెట్టుకుంటే ఉత్తర ఫల్గుని అయితే అది సంధి ఉన్నదండి. ఫల్గుంభ్యాభ్యాం సంధౌ జాతహాహం తస్మాత్ మాం ఫాల్గుణం విదుహు. విరాట పర్వం. పుబ్బ ఉత్తర ఫల్గుని 2 పాదాల సంధ్యంశంలో పుట్టా గనక నన్ను ఫాల్గుణ అన్నారు. ఏ నక్షత్రమైనా సరిపోయేట్టుగా. అది ఫల్గుణం, ఇది ఫల్గుణం. పూర్వ ఫల్గుని కానీ ఉత్తర ఫల్గుని కానీ తప్పకుండా కలిసి వస్తే పౌర్ణమికి ఉంటే ఆ నెలను ఫాల్గుణ మాసం అంటాం మనం. అదే అర్థం. అలాగే ఆయన ఫాల్గుణి. శంఖచక్ర గదా ఖడ్గాదులన్నీ కూడా పెట్టించారు సాత్యకి చేత రథంలో.
శత్రువు చిన్నవాడైనా చులకనగా చూడకూడదు. సాత్యకిని కూర్చోబెట్టుకున్నారు. దారుకుడు సారథి, కొద్ది పరివారం మర్యాద, కొంతమంది వెంట ఉన్నారు. గ్రామగ్రామాలు వెళుతున్నారు. స్వామి ఉపప్రావ్యం నుంచి హస్తినాపురానికి వెళ్ళిన దారే హరియానా. ఈనాడు స్టేట్ అయింది హరియానా. హరి ప్రయాణం చేసినటువంటి నిర్మలమైన స్థానం అది. అందుకనే అక్కడ పంటలు, ఇరిగేషన్లు, బ్రహ్మాండమైన ప్రొడక్షన్ ఇప్పటికి కూడా మహాపవిత్రమైన స్థానం హరియానా అంటే. ఢిల్లీ ఢిల్లీ అంటారు కానీ అన్ని ఫ్యాక్టరీలు హరియానాలోనే ఉంటాయి. వాడవాడ ప్రజలు, పల్లె పల్లె ప్రాణంబుతో కూడా రక్కసి చన్నుల పాలు త్రావిన ప్రౌఢ బాలుడు ఇతడే చెప్పుకుంటున్నారు జనం స్వామిని చూసి. ప్రాణంబుతో కూడా రక్కసి చన్నుల పాలు త్రావిన ప్రౌఢ బాలుడితడే. వ్రేల్మిడి చాణూరు విరచి లోకముల మెచ్చించిన ఆ జగజట్టి ఇతడే. సత్యభామకు ఆదిజాతంబుపై గల కోర్కె తీర్చిన రసిగుండితండే. వెన్నలును గోపిక చిత్త వృత్తములను అరసి మృచ్చిల నేర్చిన హరియితండే. శృతి శిరోభాగముల తన శుభక చరణ సరసి ఆమోదమును గూర్చు చతురుడు ఇతడే. తంతౌపనిషదం పురుషం పృచ్ఛామి. ఉపనిషత్ ప్రతిపాద్యమానమైన పరబ్రహ్మస్వరూపం సాక్షాత్ కృష్ణతత్వం. కృష్ణస్తు భగవాన్ స్వయం. సాక్షాత్తు భగవద్రూపం ఉన్నారు. ఏకవింశత్యవతారాలున్నా కృష్ణతత్వం పరిపూర్ణ సాక్షాత్ భగవత్స్వరూపం. ఆ భక్తులు స్వామి యొక్క లీలలు, కంస సంహారం, చాణూరాది సంహారం, గోపికా చిత్త చోరత్వం, నవనీత చౌర్యం, బృందావన సంచారం, పూతనా సంహారాది సమస్తమైన లీలలు చెప్పుకుంటూ ఆ నందనందన సుందరాతి సుందర కోమల శ్యామల మధుర మోహన లావణ్య దివ్యమూర్తిని కనులార చూస్తున్నారు. ఊరూర ఆపుతున్నారు, పూలదండలు విసురుతున్నారు, బారులు తీర్చారు, మంగళ నీరాజనాలు పలికారు. అబ్బో ప్రజా సందోహం, అపరిమితమైన హృదయపూర్వకమైన ఆదర అభిమాన అనురాగాలు చూపించారు. ఒక్క రాత్రి వృకస్థలంలో నిలిచారు. మర్నాడు వస్తున్నారని తెలిసి ధృతరాష్ట్రుడు పెద్ద హడావుడిగా ఏర్పాటు చేశాడు. స్వాగతం బోర్డులు, పందిళ్ళు, శామ్యానాలు, సభలు, వేదికలు, మండపాలు, ఆతిథ్యాలు, మాంచి అన్ని సమస్తవ సౌకర్యాలు చేశాడు. ఎన్రా విదురా, రేపు స్వామి రాబోతున్నారు యదునందనుడు, నేను చేసే ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్నారు. విదురుడి దగ్గర పాచికలు పనికిస్తాయా? అనవిని అతడిట్లనియే అంబుజనాభుని ప్రీతు సేయు కంటెను హితమైన కృత్యం ఒకటింగలదే. పుండరీకాక్షుణ్ణి ఆరాధించి అర్చించడం కంటే గొప్ప పని ఇంకోటి ఉందా? మంచి పని. ఇవన్నీ చేశావా మహారాజా? పాండునందనులకు 5 యూళ్ళు ఉచిత స్థితి ఇచ్చుట కోపమన్న ఉన్కినా ఇటులోపు కల్మి ధరణీవర ఏమిట వచ్చ చెప్పుమా. 5 ఊళ్ళు ఇమ్మన్నారట. మొన్న సంజయుడు చెప్పాడు వచ్చి, 5 ఊళ్ళు నీ ఆతిథ్యం చెప్పెట్టే కార్యక్రమంలో 14వ వంతు చాలు. అంత మాత్రం ఇవ్వలేని నీకు కలిమి లేనివాడివి ఇంత ఖర్చు పెట్టడానికి మనస్సు ఎలా వచ్చిందో కీలకం నీకు తెలుసు, నాకు తెలుసు అన్నాడు. నీ తలపు ఏనుగంటిని
ఒక నేర్పున శౌరికి లంచమిచ్చి సంప్రీతుని చేసి కార్యగతి భేదము చేయగ చూచదు ఎంత వేలైతే గదే సుమేరు సదృశార్థము చూచియు పార్థుబాయునే అతడు క్రీడి భక్తియును అచ్యుతు పెంపును నీవెరుంగవే. భక్తులను వదులుతాడా భగవంతుడు? నువ్వు కోట్లు ఖర్చు పెట్టా కదా అని డబ్బుగా భగవంతుడు సర్వేశ్వరుండకు శౌరి. తులదూప ధనమున్నదే భక్తి ధనముగాక. భక్తి అనే ధనం, ప్రేమ, అనురాగం, పరాత్మికా భక్తి ప్రేమ. ఆ భక్తి ఉన్న హృదయానికి భగవంతుడు అందుతాడు. కానీ ఈ ఒట్టి ఒట్టి డాబులకు ఆయన ఇంత మాత్రం మీ మాయను తెలుసుకోలేడా? క్రీడి భక్తియును అచ్యుతు పెంపును నీవెరుంగవే. స్వామి రానే వచ్చారు. రావటం ధూళి దర్శనం. ధృతరాష్ట్ర మహారాజు గారి అంతఃపురానికి వెళ్ళారు. వెళ్ళగానే ముందు చూడండి ధూళి దర్శనం అన్నారు. కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళి చూడాలట. ఎవరి దగ్గర? ప్రభువు, రాజు, గురువు, దైవము. ఊరికే వెళ్ళకూడదు. రిక్త హస్తేన నోపేయాద్ రాజానం దైవతం గురు. ప్రభువు దగ్గరికి వచ్చారు కదా, మర్యాద, ధర్మం. ఒక్క సూక్ష్మం కూడా ధర్మం వదలని. రామాయణం చూడండి, భారతం చూడండి, సకాలంగా స్వామివారు సంధ్యావందనం చేశారు, ఔపాసన చేశారు, సూర్యోపస్థానం చేశారని కనపడుతుంది. అది పారాయణ చేసే మనం మాత్రం చెయ్యం. ఎందుకని ఆయనే చేస్తున్నాడు. అన్నీ ఎందుకని? భగవంతుడి అవతారంలో కూడా నిత్యకర్మ ధర్మానుష్ఠానం అనేది పరమ అవసరం. దీన్ని వదిలిపెట్టడానికి వీలు లేదు. ఇది అతిక్రమించే హక్కు ఎవడికీ లేదు. భగవంతుడి అవతారానికి కూడా లేదు. భగవంతుడైనా ఆయన వేదోక్త కర్మానుష్ఠానానికి విరుద్ధంగా మాట్లాడితే నో భగవంతుడు. ఆయన భగవంతుడి సీటు మనం ఇవ్వలే. ఎగ్జాంపుల్ మనవి చేస్తా. దశావతారాల్లో బుద్ధుడు ఒక అవతారం. వెనకటి మన ఇళ్ల సంప్రదాయం, మన సంస్కారంలో ఎవడింట్లో బుద్ధుడి ఫోటో ఉండేది కాదు. ఇప్పుడు ఊరికే ఉస్మాన్ చెరువులోనే బయలుదేరింది. ఇది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఏది వెనక నిషిద్ధమో అది ఈనాడు చాలా పవిత్రమైన కార్యం అండి. మన ఉల్టా వ్యవహారంలో ఉన్నాం మనం. చచ్చిపోయిన అబ్బా నాన్నకు పూలదండలేసి పులిహార నైవేద్యం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, హారతి ఇవ్వటం. నాన్న వచ్చాడు, వాడు ఎట్ట చేస్తావు? వాడేం చేస్తాడు? చచ్చిన వాడు పిశాచం అవుతాడు. కానీ వాడేం చేస్తాడు? వాడు ఎక్కడున్నాడో, ఏ జన్మలో ఉన్నాడో. అది పితృభక్త్యా, మాతృభక్త్యా, షో, తమాషా, అజ్ఞానమా, అవివేకమా, మూర్ఖత్వమా? అట్లా పూజించదగినది ఒక్క భగవంతుడికే. గురువును పూజించవచ్చు, భగవంతుడిని పూజించవచ్చు, యతులను పూజించవచ్చు. చరరూపి జనార్దన. యతి అంటే ఎవరు? పరమాత్మ స్వరూపం. సద్ధర్మంగా స్వచ్ఛాచారంలో పరివ్రాజకాచార్యంలో ఉన్నటువంటి మహానుభావులు, పీఠాధిపతులు ఉన్నారంటే వారు సాక్షాత్ శంకర స్వరూపం. వారికి ఆరాధన అర్హత ఉంది. అందుకే సన్యాసి మరణిస్తే సమాధి కట్టి శివలింగం పెడతారు, అభిషేకం చేస్తారు, పూజ చేస్తారు. మానవుడు చస్తే ఏం చేస్తారు? తగలబెడతారు. చచ్చినప్పుడే శీలను పెడతారు, యథవ శీల. వాడిని తెచ్చి దాంట్లో పెడతారు. ఇది తీసుకెళ్ళి అవతల గడుపుతారు, అయిపోతుంది. కృష్ణార్పణం. వాడికి తర్వాత ఏదో పిండాలు గిండాలు పెడుతూ ఉంటే పైంటిక దేహం అని వస్తుంది. అది ఎందుకంటే వాడికి మళ్ళీ నరకమో స్వర్గమో అనుభవించడానికి శరీరం. నీకు ఆ మాతృ పితృ గౌరవభావం, దేవభావం ఉండవచ్చు.
కానీ ఆయన్ని దేవతగా అర్చించే అధికారం లేదు. కలవు ఏరండ పూజకా, కలిలో మానవ విగ్రహాల్ని పూజిస్తారు అవివేకులను రాశారు భవిష్యత్ పురాణంలో. విగ్రహ ప్రతిష్టలు, విగ్రహారాధనలు, యంత్రాలు పెట్టడం, వారికి పూజలు చేయటం ఇవన్నీ అవివేకం, ధర్మాతిక్రమణం. భగవంతుడు ఎప్పుడూ ధర్మ మార్గాన్ని వదలరు. ధూళి దర్శనం చేశారు ధృతరాష్ట్ర మహారాజు. పిచ్చాపాటి మాట్లాడుకోవటం, మళ్ళీ ఆ మర్యాదే. స్వామి మీకోసం దుశ్శాసనుని బంగళా తయారు చేశామన్నారు విడిదికి. తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర దేశాల నుంచి మంచి వంట చేసే మంచి పాకయాదులను పట్టుకొచ్చారు. అన్ని రకాల పిండి వంటలు చేయాలని. ఒక్కో దేశంలో ఒక్కో పిండి వంట గొప్పది. ఒక చోట ఉన్నట్టు ఇంకో చోట ఉండదండి. మీరు ఇన్ని జిల్లాలు తిరిగినా మా గుంటూరు జిల్లా గారె ఎక్కడా తినలేం. అది దానికే ప్రసిద్ధి. కొంచెం కృష్ణ కూడా కలుపుకుంటాం, కానీ కృష్ణను పూర్తిగా మేము ఒప్పుకోం. ఎందుకు కలుపుకున్నామంటే ఒకప్పుడు కృష్ణా జిల్లాయే గుంటూరు జిల్లా కూడా. ఇప్పుడు అది గుంటూరు జిల్లాయే, ప్రకాశం జిల్లాయే, డివిజన్ మారింది. కాకినాడలో చేసిన పనసపొట్టు కూర హైదరాబాదులో చేస్తే ఏం తింటాం? నా పొందా గడ్డి తిన్నట్టు ఉంటుంది. నేను పనసపొట్టు వండానమ్మా, మీ పుట్టిల్లే ఊరు గుంటూరా, అయితే ఏడ్చినట్టే ఉంది అవతల. ఎవరి నైపుణ్యం వాళ్ళదండి. అట్లాగే అన్ని దేశాల పిండి వంటలు, అన్ని దేశాల్లో పిండి వంటలు చేసే వాళ్ళని పట్టుకొచ్చాడు స్వామివారికి ఆరగింపు. ప్రేమే, కానీ ఇందుట్లో మోసం ఉంది. ఈ ప్రేమలో ఏం మోసం? ఏదో రకంగా ఆయన బుట్టలో పడేద్దాం. ఏమండి, దేవుడు అనుకుంటూ బుట్టలో పడేద్దాం అనుకుంటాడా అని. వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కూడా మొక్కుకునేవన్నీ నిజమైన మొక్కులేనా చెప్పండి? మన అజ్ఞానం. ఆయనకు కూడా ఇంత బురుడి కొట్టడాలి. ధర్మాన్ని పరిపాలిస్తాడు పరమాత్మ. నజాతు కామాన్ న భజాన్ న లోభాన్ ధర్మం జహ్యా జీవితస్యాపి హేతో యతో ధర్మ తతః కృష్ణ యతః కృష్ణ తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ, అదే కృష్ణ కర్ణామృతంలో అంటారు లీలాశుకుడు, నఖనియమిత కండూన్ పార్థివ చందనాశ్వాన్. ఏదైనా ఒప్పుకోవచ్చు, కానీ గుర్రబండి తోలే ఎవరైనా ఒప్పుకోవచ్చారండి ఎవరైనా? ఎందుకని? ఆ గుర్రం ముందు మూత్రపురుషాలు వస్తే మన మీదే. వాడు హాయిగా కూర్చున్నాడు దొరలాగా టింగురంగా అని అర్జునుడు గాంధీవం పట్టుకొని పెద్ద పోజు రాయల్టీ. ఈయన పాపం ఈ గుర్రాలకి జలముడుతుంది, తోక ఎత్తుకుంటాయి, గోపుతాట. నకనియమిత కండూన్ పాండవ చందనాశ్వాన్. అర్జునుడు కాదయ్యా, గుర్రాలు ఏం పుణ్యం చేసినాయని. ఏ పనైనా చేస్తాడండి భక్తుడి కోసం భగవంతుడు. భక్తితో లోబడ్డట్టుగా భగవంతుడు మీరు ఎన్ని చెయ్యండి, బ్రహ్మచర్యం, తపస్సు, వేదాధ్యయనం, దానం, భోగం, ఒక్క భక్తి. ఆ భక్తిగా భగవంతుడు చాలా ఎంత రుగ్గుతాడు. అమితమైన ప్రేమ. 11 సంవత్సరాలు పాండురంగ స్వామి పండరీపూర్ వదిలి ఏకనాథ మహారాజు పైఠీనసపురంలో జీతగాడుగా పనిచేశాడు రంగయ్య అని. రంగా అంటే పలికేవాడు. 4 ఏళ్ళు నిద్రపోయిన తర్వాత వాకిట్లో అరుగు మీద పడుకునేవాడు చాపేసుకొని. 11 సంవత్సరాలండి. ఏకనాథ స్వామి వారు ఎంతవాడు? దత్తాత్రేయ అనుగ్రహం కలవారు. ఆయనే భాగవతం ఏకాదశ స్కంధం రాశారు. ఒక్క ఏకాదశ స్కంధమే మరాఠీలో బ్రహ్మాండమైన వేదాంత గ్రంథం. ఒక భక్తుడు పండరీపూర్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఏం పలకడంలే. అప్పుడు రుక్మాబాయిని, అమ్మా మీ ఆయనకు చెప్పమన్నారు. మా వారు ఈ ఊళ్ళో లేరయ్యా, ఉన్న సంగతి అది. లేరా? ఎక్కడికి వెళ్ళి? ఒక భక్తుడి ఇంట్లో ఉన్నారు. ఎక్కడ? పైఠీనసపురం. ఏకనాథ స్వామి
అడ్రస్ తెలుసుకొని పరిగెత్తాడు. లోపలికి వెళ్ళి అడిగాడు, అయ్యా ఇక్కడ ఎవరన్నారు? పాండురంగ. రంగయ్య. రంగయ్య పాపం నీళ్లు తీసుకోవడానికి వాగు దగ్గరికి వెళ్ళాడు, కూర్చోండి అన్నాడు. అట్టే వాగిట్లోనే కూర్చున్నాడు. కావడేసుకొని వస్తున్నాడు పాండురంగ స్వామి. ఏమయ్యా ఆగమన్నాడు. వచ్చావా? నీకు నాకు రట్టు చేయబోకి ఇప్పుడు వ్యవహారం ఏదో గుట్టుగా నడుస్తున్నది, ఈ కాగులో నీళ్లు అక్కడ పారపోసి వస్తాను, నీ కూర్చోమన్నాడు. కూర్చున్నాడు. ఎంతసేపటికి వచ్చే కావాలన్నా? ఏమయ్యా ఎక్కడికి పోయినాడు అన్నాడు. విజ్ఞాననే పోయినాడు కదా అన్నాడు ఆయన. అయ్యయ్యో ఆయన పాండురంగడు అన్నాడు. ఈయన కాళ్ళకి ఆయన కాళ్ళకి దండాలు పెడు. అయ్యో నాకు తెలియక ఎంత అపచారం చేశానంటాడు ఆయన. ఏడిసినట్టుంది, నీ సేవ చేస్తున్నాడు ఆయన. నువ్వు మహానుభావుడు ఉంటాడు వీడు. భగవాన్ భక్త భక్తిమాన్. అందులో మళ్ళీ ఓ తమాషా ఉందండి. కదాచిత్ సేవ్యతే కదాచిత్ సేవక. ఒక భక్తుడి చేత సేవ చేయించుకుంటాట, ఒక భక్తుడిని సేవ చేస్తాట. అర్జునుడికి సేవ చేశాడు, హనుమంతుడి చేత చేయించుకున్నాడు. ఆ సలహా కలిగింది ఆయనకి. ఆయనకి ఏం సలహా కలిగిందో మనం ఏం చెబుతాము? పరమాత్మ విలాసంగా వంట వాళ్ళు వచ్చారు, విడుదలు వచ్చినాయి, బ్రహ్మాండం, వాహనాలు అన్నీ మీరు ఇచ్చారు, మేము తృప్తి. చతురేకస్య భోక్తవ్యమితి మే ధీయతే మతి. ఒక్క విదురుడింట్లో భోంచెయ్యాలి అనుకోనే వచ్చా. విదురా రావయ్యా అన్నాడు. ఆయన పిలవను కూడా లేదు. ఈయనే వాడిని పట్టుకొని బయలుదేరారు. ఆ విదురుడింట్లో భక్తి పారవస్యం, బ్రహ్మానందమైన భోజనం పెట్టి భక్తితో, భక్తి అమృతం. భక్తి 3 రకాలు: కర్మమిశ్రా భక్తి, జ్ఞానమిశ్రా భక్తి, కేవలా భక్తి. ఒకటి కర్మ, కర్మలతోటే భక్తి, జనకాదుల యొక్క భక్తి. జ్ఞానంతో కూడిన భక్తి, శుక, విదుర ప్రభాతులైన మహానుభావులైన వారు జ్ఞానంతో స్వాత్మానంద స్వరూపంగా భగవంతుణ్ణి భావించి కూడా ముక్తాపి విగ్రహం కుత్వా భజంతే అన్నారు శంకర భగవత్పాదులు సూత్ర భాష్యంలో. ముక్తులై వారికి భవబంధ రహితులై కూడా అమనస్కులైన మనస్సును కల్పించుకుంటారు. ఎందుకని? మనస్సు లేనిదే ఆ భగవదానందం పొందలేము. మనస్సున్నవాడికే భగవదానందం తెలుస్తుంది. వారు కావాలని మనస్సు తెచ్చుకుంటారు. సుఖయోగి ప్రభుత్వులైన మహానుభావులు. కేవల భక్తి, గోపికా భక్తి, ప్రేమ భక్తి, కైంకర్య భక్తి, సేవాత్మక భక్తి. ఈ విదురుడు జ్ఞాననిష్ట కలిగిన మహానుభావుడు. యమధర్మరాజే విదురుడాయి. అణిమాండవ్య శాపంతో ఈ శరీరం ధరించాడు మహానుభావుడు. లేకపోతే ఆయనకి విజ్ఞానం ఎక్కడిది? యామే ప్రీతి పుష్కరక్ష త్వద్దర్శన సముద్భవ సా కిమక్షాయతే తుభ్యము అంతరాత్మాసి దేహినాము. స్వామి, నీవిక్కడికి నా దగ్గరికి దయచేయటం, నిన్ను చూచిన ఆనందం ఎంత సంతోషమో నీకేం చెప్పనున్నాడు. చెప్పకపోతే మాత్రమే ఉన్నాడు. సయేష ఆనందో దేవానామానంద దయేతే శతం మనుష్య గంధర్వాణామానంద. ఆనందవల్లిలో చెబుతారు. ఇంత శ్రోత్రియస్య చ అకామః తస్య. అకామహతుడైన శ్రోత్రియుని యొక్క ఆనందం, బ్రహ్మనిష్ఠుని యొక్క ఆనందానికి గంధర్వ, దేవ, లోకాంతర విషయానందాలు ఏమీ త్రాసులో తూచడానికి రావు. ఆనందస్వరూపమైన చిన్మయమైన నీ దివ్యస్వరూప దర్శనం ఎంత ఆనందం కలిగింది స్వామి. విదురుడింట్లో భోంచేశారు. భోజనానంతరం విదురుడు కుశల ప్రశ్నలు చేశాడు. తరువాత మేనత్తను చూచాడు. అమ్మగారు కూడా మాట్లాడింది. నాయన, మా వాళ్ళు ఎలా ఉన్నారు? దాన దజాపరుండైన ధర్మతనూభవు సేమమెట్లు పంచానన విక్రముండగు బకారికి భద్రమే అస్త్రశస్త్ర విద్యా నిపుణుండు క్రీడి సుఖియా
వినయాభరణుల్ కవల్ సమాధాన సమేతులే అక్కట ద్రౌపది సాధ్వి శుభం వేదానికి. లోకంలో కొడుకు ప్రేమ పాత్రుడు, కోడలు కొంచెం సవత్తెల్లి ప్రేమ. మావాడు తిన్నాడా, తింటే సరే నువ్వు తినబోయినా పడుకోమని. కుంతిని చూచి అత్తగారులు నేర్చుకోవాలి. ఈనాటి సమాజానికి కూడా భారతం చాలా దగ్గర. కొడుకుల కంటే అయ్యనుగు కోడలు నాకు ఎక్కుడు కూర్తు. కోడలు కొడుకుల కంటే కోటి మడుంగులు భక్తి నాకు ఎప్పుడు తగ సేయుచుండు. అది పుణ్య చరిత్ర కులాగ్రగణ్య సభ మోసము ఉందుట చూచి పొక్కి కొడుకుల కంటే కోటి మడుగులు భక్తి నాకు కోడలుకి నా మీద. నాకు కొడుకుల కంటే కోడలు చాలా ప్రియమైనది. నైనా అట్టి పుణ్య చరిత్ర కులాగ్రగణ్య అటువంటి ద్రౌపదికి సభారంగంలో జరగకూడని పరాభవం జరిగింది. చూడండి కొన్ని తమాషాలు. నీకు జరిగేదంతా నీ పూర్వకర్మ, లేక నా వల్ల జరిగింది కనుక నా తప్పుడు పనే. చెప్పండి, రెండింటి అర్థాలు చెప్తాంగా మనం. ద్రౌపదికి ఆ దుఃఖం అనుభవించాల్సిన అవసరమే వచ్చింది. ఒక్క మాట మనవి చేస్తా, మానవ శరీరం ఎప్పుడు వచ్చిందో దుఃఖం అనుభవించడానికి. మనం అనుభవించే సుఖం చాలా స్వల్పం. మొత్తం మీద ఏ కొద్ది నిమిషాలు ఉంటుందో ఉండదో అది కూడా. ఈ లోపలంతా వర్రీసు జర్రీసు బర్రీసు కొర్రీలు అన్నీ అసంతృప్తే కదండి. ఏదో ఏ ఒక్క మాట చూసినా నిజంగా తృప్తి గలది ఉందా? లేదు. దాని మధ్య మధ్య కొంచెం సుఖం కలుగుతూ ఉంటుంది. ఏదో కొంచెం చాక్లెట్ చప్పరిచ్చినట్టు. మీసాలపై తేనీయలు అన్నాడు పెద్ద. మీసం మీద తేనె అట్ట నాకుతే కొంచెం తీయగా ఉన్నట్టు. ఎడవ మీసం మీద తేనె ఏం తీపి ఎంతసేపు ఉంటుంది పర్మినెంటా? మన సుఖాలు కూడా అంతే. ఎందువలన ఈ శరీరం వచ్చిందంటేనే పాపపుణ్యాలు నిలవ ఉంటే కానీ శరీరం రాదు. అందులో కూడా 50-50 ఉంటే కానీ మానవుడై పుట్టడు. అందుకే రమణ మహర్షికి కూడా రాసపుండు, రామకృష్ణ పరమహంసగారికి కూడా సుస్థి, శంకర భగవత్పాదులకు భగంధరం, రామయ్యకు సీతాభియోగం, కృష్ణస్వామికి కూడా దుఃఖాలు. వంశమంతా ఏదో వంశం. ఏమిటిది? పుణ్య పాపాలు సామ్యే మర్చత్వం. పుణ్యాధిక్యే దేవత్వం, పాపాధిక్యే తిర్యక్త్వం. పాపమే ఎక్కువ ఉంటే తిర్యక్ జంతువుగా పుడతాడు. పుణ్యమే ఎక్కువ ఉంటే దేవతగా పుడతాడు. ఇంద్రుడో వాయువో అదో ఇదో వాడికి వర్రీస్ వస్తాయి. ఆధిక్యం పుణ్యం. పాపం తక్కువ, కొంచెం ఎప్పుడో వస్తుంది పాపం. మనకు నిత్యం వస్తూ ఉంటాయి. నిత్యము శోక సహస్రాడి భయస్థాన శతాని చ దివసే దివసే మూఢమాయాంతి. అవివేకి రోజు 100 సార్లు ఏడుస్తూ ఉంటాడు. కళ్ళనీళ్ళు రాక్కర్లే, లోపల ఏడుస్తాడు. బిజినెస్లో నష్టమే, మరి పిల్లవాడు మాట వినలేదంటే ఇష్టమే, లేదా కూరలో ఉప్పు అయితే ఎక్కువైతే కష్టమే, కడుపులో అజీర్తంటే ఏ ఏడుపులు ఏం చెక్కరండి. ఏడుపు లేకపోతే డాక్టర్ల చుట్టూ ఎందుకు తిరగటం మనం? ఇది పుణ్యపాపాల మిశ్రం. కనుక ద్రౌపదికి ప్రత్యేకం వస్త్రాపహరణం జరగాల్సిన పాపమేమీ లేదు. అయితే ఆ పాపాన్ని క్రియేట్ చేసిన వాళ్లకుంది పాపం, వాడు నాశనం కావటానికి. అది పాంచాలి పటంచలాపహరణమ్మ.
కాదు. తత్కౌరవ అంచదిన ప్రేత పటంచలాహరణమేయు. అది ద్రౌపదీ వస్త్రాభరణం కాదన్నారు. చచ్చిపోయిన తర్వాత కౌరవులకు కప్పే తెల్లజామారులు అన్నారు. ప్రేత పటంచలాహరణమేయు 100కి రూపాయలు. అది వేణిగ్రహణమ్మటే వికట నృత్యం మృత్యుకాంత భయప్రద పాణిగ్రహణముగాక. వేణీగ్రహణం కాదు, జుట్టు పట్టుకున్నాను అనుకున్నాడు దుర్యోధనుడు. మృత్యుకాంత పాణిగ్రహణం చేశాడు వాడు. భవితవ్యము ఎంత దుర్లంఘ్యమో. కుంతిని ఓదార్చారు. అమ్మా దుఃఖపడవు, నీ కోడలు దుఃఖాలు తీరతాయి, నీ కొడుకులు సుఖంగా ఉంటారు. వచ్చాగా నేను. ఏం వచ్చావో నాయనా, ఏం చెబుతావో నీ ఇష్టం. ఇచ్చిన నర్ధరాజ్య పదమిమ్మను. మళ్ళీ చెప్పింది మేనలుడు, మర్చిపోకూడదని. అది క్షత్రియ స్త్రీ లక్షణం. ఇచ్చిన నర్ధరాజ్య పదమిమ్మను అట్లు పొసంగదేరియున్ వచ్చిన లోటు లేదు. 5 పల్లెల గోరి గడింపకున్నచో చచ్చదరో వృధాసుతులు. శక్తియు పౌరుషమేర్పడంగా తామిచ్చకు వచ్చినట్లు గడియుతురు రాజ్యము వీరభోజ్యము. అమ్మా నాకు చెప్పక్కర్లే తెలుసు అన్నాడు. తెల్లవారేటప్పటికే చక్కగా సంధ్యావందనం చేశారు, సూర్యోపస్థానం చేశారు, ఔపాసన చేశారు. రామయ్యే కాదుండో కృష్ణయ్య కూడా సర్వధర్మానుష్ఠానం చేశారు. అయితే ఆయనంతా పెరిగిందంతా గొల్ల ఇళ్లలో కదండి. మన వాళ్ళ కథలకు అసలాంతర్యం అక్కర్లే. ఇవి ప్రశ్నలు. నందుడంటే ఎవరనుకున్నావు? వైశ్యుడు. ఇది పురాణాల యొక్క నిర్ణయం. కృషి, గోరక్ష, వాణిజ్యం, కుసీదంచ చతుర్విధం. ఈ 4 వైశ్యుల వృత్తి. వ్యవసాయం, వ్యాపారం, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, పశువులు, పాడి పరిశ్రమ అంతా. ఇది నందరాజు అని పేరు ఆయనకి. వీళ్ళని త్రైవర్ణికులు అన్నారు. అందుకని ఉపనయనం దాకా నందుడింట్లో ఉన్నారు. క్షత్రియుడై పుట్టారు, వైశ్యుడి దగ్గర పెరిగారు. ఈ త్రైవర్ణిక సామ్యం అన్నారు. కానీ ఉపనయనం దగ్గర నుంచి డిఫరెన్స్ అవుతుంది. ఒకరికి గాయత్రి, ఒకరికి త్రిష్టుప్పు, ఒకరికి మరొకరికి రకరకాలు ఉన్నాయి. ఇందులో అందరికీ పిండికి పిడుక్కో ఒకటే మంత్రం కాదు. ఇక్కడ ఆ ఉపనయన సమయానికి వచ్చేశాడు. గర్భాష్టమేషు బ్రాహ్మణముపనయీత గర్భైకాదశేషు రాజన్యం. క్షత్రియుడికి ఉపనయనం ఎక్కడి నుంచి? గర్భ ఏకాదశం అంటే 10 నుంచి. గర్భంతో కూడా లెక్క పెడితే 10, 11, 12 ప్లూరల్ వాడారు కనుక 3 ఏళ్ళు చెప్పారు ప్రత్యేకం. బ్రాహ్మణుడికి గర్భాష్టమం 7, 8, 9. మా తాతగారు నాకు 7వ ఏటే చేశారు ఉపనయనం. 7వ ఏట చేసిన ఉపనయనానికి ఉండే వెలుగు 35వ ఏట చేసిన ఉపనయనం అది ఉన్న నయనం పోవటానికి. రాత్రి పెళ్ళి, పొద్దున ఉపనయనం. ఎందుకురా ఈ దంజలు లేనిపోంది అంటే ఒక ఆయన అన్నాడు, కొంచెం ఎండాకాలం వీపు కోక్కోవడానికి. ఎందుకు ఆ యూస్లెస్ దంజం? 16వ ఏడు దాటిన తర్వాత చేసే ఉపనయనానికి గాయత్రి రాదు. మీరు మొత్తుకోండి ఆడవండి. బ్రాహ్మణ సంఘాలు ఇప్పుడు ఉపనయనాలు చేస్తాయి చందాలెత్తి. మావాడెవడో ఒకడు ఉపనయనం చేస్తున్నా అంటే నన్ను పట్టుకెళ్ళాడు, నువ్వు కూడా రావాలి. తాళబందులు చాలా ఏళ్ల కింద ఉపనయనం చేసేది 70 మందికి. భోజనానికి వచ్చిన వాళ్ళు 700 మంది. బ్రాహ్మణో భోజన ప్రియ. ఈ వెధవ చందాలు వసూలెందుకు చేయటం? వీళ్ళంతా తిండి తింటాం ఎందుకు? నన్ను తినమని గోలుగా పెట్టారు. నేను తినొచ్చారా బాబు అన్న. కానీ తింటేవండి, ఇది ఊరికా వచ్చేది మళ్ళీ కొట్టమని. మళ్ళీ ఊరికా వచ్చింది కదా తింటానికా. అసలు ఉపనయనం చూసా.
వాడు ఒక్కొక్కడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాడికి ఉపనయనం ఎందుకు చెప్పండి. కనుక సకాలంలో చెయ్యాలి. కర్మ యొక్క ప్రభావం మనం గుర్తించాలి. కర్మ ప్రభావం గుర్తిస్తే దాని బలం ఏమిటో తెలుస్తుంది. 7వ ఏళ్ళ పిల్లలకు ఉపనయనం చెయ్యండి బ్రాహ్మలు. కాదే ఇప్పుడు లక్ష ఉపనయనం అంటే మాటలండి, ₹1,00,000 ₹1,00,000 ఎందుకురా? బ్రేక్ఫాస్ట్లు, క్యాటరింగ్లు, జల్తారు పంచెలు, జల్తాపులు, చీరలు, సూట్లు, ఇవన్నీ ఉపనయనంలో ఉన్నాయా? ఆ బ్రాహ్మడికి దక్షిణ, సమిధలు, ఆవు నెయ్యి తప్పితే ఇంక పనే ఉంది అసలు. లేకపోతే మంగళాయన కావాలి కొంచెం. అది ఇప్పుడు పనే లేదనుకోండి. తిరుపతి వెళ్ళన్నా గుండు చేయించుకుంటాడు కానీ ఒడుగునాడు గుండు చేయించుకోవడం లేదు వీళ్ళు దుంపలదేగా. ఎట్లా చెప్పండి ఈ జన్మ ఎట్లా? పంచశిఖలు పెట్టాలి. పంచశిఖ ఎందుకని? గాయత్రికి ముఖాలైదు. ముక్తా విద్రుమహేమ నీల ధవళఛాయై ముఖైస్తీక్షణైర్యుక్తాం. 4 ముఖాలు, 4 దిక్కులు, 5వ ముఖం ఇక్కడ ఊర్ధ్వముఖం అండి. గుంటూరు బ్రాడీపేటలో ఓంకార క్షేత్రంలో గాయత్రి దేవాలయం ఉంది చూడండి. బెల్లంకొండ స్వాముల వారు ప్రతిష్ఠ చేయించారు. అట్లా ఉండాలి. శంకరుడి శిరస్సు కూడా 5వది పైన. మీరు వెళ్ళండి, నేపాల్ వెళితే పశుపతి దేవాలయం, పశుపతీశ్వరుడు అలా ఉంటాడు. ఈ 5 ఇట్లా వరుసగా ఉండవు. ఈ 5 రకాలుగా శిఖలు పెడుతున్నారు. ఉప సమీపే నయనం, గాయత్రి సమీపానికి కుర్రవాణ్ణి తీసుకెళ్ళటం. స్వస్తి శ్రద్ధాం మేధాం యశప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహిమే హవ్యవాహన. పొద్దున ఉపనయనమైతే రాత్రి దాకా గాయత్రి జపంలో ఉండాలి వాడు. బ్రహ్మోపదేశం అయింది. ఇక్కడ కూడా ఉపనయనాలు అవుతూ ఉంటాయి. పొద్దున ఉపనయనం, 12ంటికి డిన్నరు, ఎంత లంచి, ఓ బ్రహ్మాండం. వాడు 1 గంటకు ఉపనయనం బయట చూద్దామంటే వాడు సూట్ బూట్ క్యాట్ టోపీ పెట్టుకో కూర్చుంటాడు. ఎవరండి ఉపనయనం అంటే? ఆయనకేనన్నారు. ఆయనకు ఉపనయనం అసలే ఎందుకు చేస్తున్నాము? లాంఛనం వదిలిపెట్టలేక ఏదో అంతా చేశారు మనం కూడా చేశాము అనిపించుకుందామని. అనిపించుకున్నది అనిపించుకున్నట్టే ఉంటుంది. కర్మానుష్ఠానంలో దేశ కాల వయ ప్రాధాన్యం. సంస్కారంలో చాలా ఎఫెక్ట్ ఉందండి. అది ఊరికే కాదు, అనుభవిస్తే తెలుస్తుంది. ఎఫెక్ట్ ఎలా తెలుస్తాయి? అందుకే అన్నాడు, సకాలంగా ఉపనయనమైతే వాడు మధ్యలో ఎన్ని మార్గాలు తప్పినా, ఎటు వెళ్ళినా చివరకు వాడి యందు బ్రహ్మత్వం అనేది వచ్చి కనపడుతుంది. సంభావ్యం బ్రాహ్మణే తపః. ఇది బ్రాహ్మణత్వం. బ్రాహ్మణత్వానికి దూరం అవుతూ సంఘాలకు మాకు ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నారు. ఇదే బ్రాహ్మణత్వం. దీనిగా మీ బ్రాహ్మణత్వం. బ్రాహ్మణత్వం ఏమిటి? తపస్సు. శాపానుగ్రహ సామర్థ్యం సంపాదించు. ఒక మహాతపస్వి దగ్గర ఇవాళకి కూడా ప్రణమిల్లుతారు. ఇవాళేమిటి? పరమాచారుల వారి దగ్గర పాదాక్రాంతుడు కానివాడు ఉన్నాడా? ఫారినర్స్ దగ్గర నుంచి. ఎందువల్ల? అయినా మనవంటి బ్రాహ్మడే. స్వధర్మనిష్ట, స్వధర్మస్థితి అది ఎంత గొప్పదో, ఎంత పవిత్రమైనదో మన కళ్ళ ఎదురు చూసి కూడా మనం గ్రహించలేకుండా మూర్ఖత్వంలో పడతాం. అందుకే భగవంతుడు కూడా సదాచారం చూపిస్తారు. స్నానం చేసి, సంధ్యావందనం చేసి, సూర్యోపస్థానం చేస్తూ ఉంటే ఒక రథం వచ్చింది. అయ్యా మీకోసం వచ్చారు. ఎవరు? 2 వచ్చారండి. 2 రాగానే చూచారు స్వామి. అయ్యా మీకోసం సభంతా ఎదురుగా చూస్తున్నారన్నారు. ఓ అలాగా, నేను వస్తున్నానన్నారు. ఆ అగ్నిహోత్రం చేసి నిత్యం దానాలు చేస్తారు. నిత్యదానక్రమం అని ఇది పీఠాల్లో కూడా, పుష్పగిరి పీఠంలో ఉందండి ఆచారం. స్వామివారు పీఠాధిపతులు వారి అనుష్ఠానం కాగానే నవగ్రహ దానాలు చేస్తారు. ముఖ్యంగా ఇది ప్రభువుల దగ్గర ఉంది, మఠాధిపతుల దగ్గర ఉంది. ఈ ఉత్తమ సదాచారం.
శ్రీకృష్ణస్వామి వారి ఆచారంలో చూపించారు. పెద్దలకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకొని కౌస్తుభం మణిమాముచ్య కౌస్తుభ మాణిక్య స్థగిత హారాన్ని ధరించి పచ్చని పట్టుబట్టలతో దివ్యమైన తేజస్సుతో ఆ సాత్యకి వెంటరాగా బయలుదేరారు స్వామి. స్వామివారు హస్తిన నుంచి బయలుదేరగానే ఆకాశం నుంచి మహర్షులు దిగారు కిందికి. నారద, కణ్వ, పరశురామాదు వారు ఋషిమండలాల్లో ఉంటారు. సమయం వచ్చినప్పుడు దిగుతూ ఉంటారు కిందికి. దిగారు, రథం ఆపరా అన్నారు, దిగారు, నమస్కరించారు, వారిని పూజించారు. స్వామి, నిన్ను చూద్దామని, నీ మాటలు వినుదామని బయలుదేరి వస్తున్నాం కౌరవ సభకి. ఎన్ని మాట్లాడినా నీ మాటలు మాటలే కదయ్యా. చిత్తం, అక్కడ కలుస్తాం మేమన్నారు. స్వామి బయలుదేరారు. బంగారు రంగారు కాంతులు కలిగిన గరుడ ధ్వజ భూషితమైన దివ్య స్యందనం, శైవ్య సుగ్రీవ మేఘపుష్ప వరాహకారనే దివ్యాశ్వమును కూర్చినటువంటి రథం బయలుదేరారు. విదురుణ్ణి కూర్చోబెట్టుకున్నారు పక్కన. ఎందుకని? విదురుడింటికి అతిథి గనక మర్యాద ఉంది. మళ్ళీ ఆ విదురుణ్ణి తీసుకొని బయలుదేరారు. మహారాజలోకమంతా వచ్చి ఉందండి. శత్రువులు అనుకుంటున్నా వాళ్ళందరికీ భగవంతుడి మిత్రుడే. అక్కడే పొరపాటు. భగవంతుడికి శత్రువు ఎవరున్నారు? సమస్త భూతముల యందు సమస్వభావం పరమాత్మది. సమస్త రాజలోకం, మంత్రి, హిత, పురోహిత, ఆప్త, బంధు శ్రేణులన్నీ కూడా తీర్చి ఉన్నాయి. నిండు పేరోరగం, మహాసభారంగం. ఏమి సంపత్తది! పార్థివీం సమితిం ద్రష్టుం ఋషయః అభ్యాగతాన్ రూప నైతేష్వనుపవిష్టేషు. ఆకాశం నుంచి దిగారు మహర్షులు. భీష్ముల వారిని పిలిచారు శ్రీకృష్ణస్వామి. అయ్యా, ఈ సభను, రాజలోక సభారంగాన్ని చూడటానికి మహర్షులంతా దిగారు కిందికి ఆకాశం నుంచి. ముందు వారికి ఆసనాలు ఏర్పాటు చేయండి, వారు కూర్చోందే, మనం ఎవరం కూర్చోవడానికి వీలు లేదన్నారు. దివ్యాసనాలు తెచ్చి ఇచ్చారు. కూర్చున్న తరువాత అర్ఘ్యపాద్యాది పూజలన్నీ అయినాయి. ఎక్కడ ఎవరు కూర్చున్నారో చూపిస్తారు. ఇది నాటకము యొక్క శైలి. ఏ రామాయణ, భాగవత, ఇతర గ్రంథాలు ఎక్కడా లేవండి, యొక్క భారతంలోనే ఉంది. నిషసాద ఆసనే కృష్ణ రాజానశ్చ యథాతథం దుశ్శాసన సాత్యకయే దదా వాసనముత్తమం. దుశ్శాసనుడి పక్కన సీటు సాత్యకి ఇచ్చారు. వివింశతి దదౌ పీఠం కాంచనము కృతవర్మణి. బంగారము దివ్యమైన ఒక మణిపీఠాన్ని కృతవర్మకి ఇచ్చాట వివింశతి అనేవాడు తన పక్కన. అవిదూరేతు కృష్ణస్య. స్వామివారి దివ్యాసనం ఇటు ఉంది. దీనికి ఎదురుగా అభిముఖంగా ఏకాసనే స్థితౌ, ఒకటే ఆసనం మీద ఇద్దరు కూర్చున్నారెవరు? కర్ణ, దుర్యోధను. ఎప్పుడేం మాట్లాడుకోవాలన్నా చెవులో మాట్లాడుకో, చప్పున దగ్గరగా ఉంటే మంచిది కదా. ఏకాసనం గనక సోఫా, కుర్చీ కాదది. ఒక సోఫా ఆనాడు ఎలా ఉండేదో మనకు తెలియదు. ఏకాసనే గాంధారరాజ శకుని గాంధారైరభిరక్షిత నిషసాద ఆసనే రాజా రాజపుత్ర పుత్రో విశాంపతే. గాంధారరాజైన శకుని, వాడి సోదరులు, వాడి కుమారులు, ఆ గాంధార పరివారం అంతా వెనక లయంలో వరుసగా కూర్చున్నారట కుర్చీలు. నిషసాద ఆసనే రాజా సహపుత్ర విదుర మణిపీఠేతు శుక్లస్పర్శ అర్ధ అజిన ఉత్తరే. తెల్లని గుడ్డ కప్పారు, మణిపీఠం అది.
దగ్గరగా పెట్టుకొని శ్రీకృష్ణస్వామి వారి కుర్చీ చేతికి అందేటట్లు కూర్చున్నట్ట విదురుడు. వారింటికి వచ్చిన అతిథి కనుక అయిన మనకు నాటకంలో ఆయన ధృతరాష్ట్రుడు పక్కన కుర్చీ వేస్తారు పొరపాటు, అది మామూలు స్థానం. ఇది ఇప్పుడు మాత్రం విదురుడు శ్రీకృష్ణస్వామి వారి పక్కన ఉన్నాడు. చిరస్య దృష్ట్వా రాసార్హం రాజానః సర్వజేవతే అమృతస్యేవ నాతృప్యన్ను. చిరకాలానికి చూచారు నందనందన సుందరాతి సుందర వదనారవింద సందర్శన మహాభాగ్యం. ఆనందంతో శత్రుమిత్ర ఉదాసీన భావాలు లేవిక్కడ. అందరి హృదయాలు పొంగిపోయినాయి, ఆనందబంధురమైనవి. నందనందల దివ్య సందర్శనంతో అమందానందాన్ని పొందారు. తృప్తి లేదుట, కళ్ళు రెప్పలు కూడా ముయ్యటం లేట. ఎలా ఉన్నారు స్వామి? అతసీ పుష్ప సంకాశ, అవిష రంగు, అవిష పువ్వు యొక్క గర్భముందున్న రంగుటండి స్వామివారి కలర్. తెలుగులో చెప్పడానికి వేరే వరుడు దొరక నల్లని వాడు అన్నారు. నల్లంటే బ్లాక్ బోర్డు కాదు. అతసీ పుష్ప సంకాశ, అవిష చెట్టు చూచి పువ్వు తీసి మీరు లోపల తీసి చూడండి, మనకు కనపడుతుంది. గ్రీన్, కొంచెం పసుపు, కొంచెం తెలుపు, రకరకాల రంగుల మేళనంతో ఒక హరితవర్ణం కనపడుతుంది. అదిట స్వామివారి అసలు కలర్. పీతవాసాః జనార్దనః వ్యభ్రాజత సభా మధ్యే హేమ్రీవ ఉపహితో మణి. మరకత మాణిక్యం వలె ఉన్నారు స్వామి.